ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారు ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాం. మనకి 2 రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి ప్రాపంచికము, రెండు ఆధ్యాత్మికం. ప్రాపంచికము అంటే దేహానికి సంబంధించింది, ఆధ్యాత్మికము అంటే ఆత్మకు సంబంధించింది. ఒక రకంగా రెండు ముఖ్యమే. రెండు రకాల జీవితాలు బాగుండాలి. ఏది బాగుపోయినా జీవితం దుఃఖమయమే. అంచేత ప్రాపంచిక జీవితం బాగుండాలి అంటే ఒక విషయం మీద అవగాహన ఉండాలి. అదేమిటి అంటే కర్మ సిద్ధాంతం. ఆధ్యాత్మిక జీవితం బాగుండాలి అంటే ఇంకొక విషయం మీద అవగాహన ఉండాలి. అదేమిటి అంటే మరణానంతర జీవితం మీద అవగాహన ఉండాలి. మరణానంతర జీవితం మీద అవగాహన ఉండాలి. ఈ రెండిటి మీద అవగాహన లేకపోతే జీవితంలో సక్సెస్ కాలేరు. అంచేత ఈరోజు
ఈ రెండిటి మీద అవగాహన కలిగి ఉందాం, పెంచుకుందాం. కర్మ సిద్ధాంతం మీద మీకు అవగాహన ఉండాలి అంటే ఆ క్యాప్ తీసి మూడు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, నేను ఈ సృష్టిలో ఉన్నాను. నెంబర్ 2, ఈ సృష్టిని సృష్టి చేసిన సృష్టికర్త ఉన్నాడు. ఈ సృష్టిని సృష్టి చేసిన సృష్టికర్త ఉన్నాడు. నెంబర్ 3, ఈ సృష్టి సాఫీగా నడపబడ్డానికి సృష్టికర్త ఏర్పాటు చేసిన నియమాలు, సిద్ధాంతాలు ఉన్నాయి అన్న విషయం తెలుసుకోవాలి. మీరు ఇది ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఎంచేతంటే మీరు ఎక్కడున్నారు అంటే మీ ఊరి పేరు చెప్తారు, లేకపోతే రాష్ట్రం పేరు చెప్తారు, లేకపోతే దేశం పేరు చెప్తారు. గుర్తుంచుకోండి, మీరు సృష్టిలోనే ఉన్నారు, ఇది మర్చిపోకూడదు. అంతేకాదు, సృష్టికర్త ఏర్పాటు చేసిన నియమాలు కూడా ఉన్నాయి, రూల్స్. సిద్ధాంతాలు. మీరు ఇది తెలుసుకోకపోతే, అవగాహన లేకపోతే
మీకు నచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. అంతే కదండి. ఎవరైనా అడిగితే నా ఇష్టం అంటారా అనరా? ఎందుకు చేసేవరా అంటే నాకు అది నచ్చింది అంటారు. ఎవడు ఏం చేసినా రెండే కారణాలు, నచ్చినట్టు, వాళ్ళకి ఇష్టము ఉన్నట్టు. ఈ అవగాహన లేదనుకోండి, ఏ అవగాహన? సృష్టి నియమాలు ఉన్నాయనేటువంటి అవగాహన లేదనుకోండి, ఏం చేస్తారు? పట్టించుకోరు. పట్టించుకోకుండా సృష్టి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించారు అనుకోండి, నాకు ఇష్టమైందంటూ, ఏమవుతుంది? ఏమండి? అల్లకల్లోలం కాదు, శిక్షలు పడతాయి నైనా. ఏమవుతుంది? శిక్షలు పడతాయి. ఏపీ ప్రభుత్వం రూల్స్ మనం పాటించకపోతే ఏమవుతుంది? శిక్షలు పడతాయి. అలాగే ఆ సృష్టికర్త నియమాలు పాటించకపోతే ఏమవుతుంది? శిక్షలు పడతాయి. ఇక్కడ శిక్షలు ఓ రకంగా ఉంటాయి, అక్కడ శిక్షలు ఇంకో రకంగా ఉంటాయి. ఇక్కడ శిక్షలు ఎలా ఉంటాయంటే పెనాల్టీ వేస్తారు, లేకపోతే జైల్లో పెడతారు. అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి? పెనాల్టీలు వేస్తారా? జైల్లో పెడతారా? పెనాల్టీ వెయ్యరు, కానీ జైల్లో మటుకు పెడతారు. అక్కడ శిక్షలు ఎలా ఉంటాయంటే మనకి వచ్చే కష్టాలే మనకు పడిన శిక్షలు. చాలామంది అంటారు కదా, ఏంటో నాకు అన్నీ కష్టాలే అంటే దాని అర్థం ఏంటి? అన్ని శిక్షలు పడ్డాయి. ఎన్ని కష్టాలు అంటే అన్ని శిక్షలు, దాని అర్థం. ఎలా పడ్డాయి శిక్షలు? సృష్టికర్త నియమాల ప్రకారం పడినాయి.
ఇక్కడ ప్రభుత్వం వారు వేసిన శిక్షలు తప్పించుకోవచ్చు, కానీ సృష్టి నియమాల ప్రకారం పడిన శిక్షలు తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఇక్కడ ప్రభుత్వం వారేసిన శిక్షలు చచ్చిపోతే తప్పించుకోవచ్చు. పదేళ్ళు జైలు శిక్ష చేశాడండి. ఏదో ఒక ఏడాది 2 ఏళ్ళు పోయాక చచ్చిపోయాడు. మిగతా 8 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తారా? ఇంకేం వేస్తాడండి? ఆ శవాన్ని అందులో ఉంచుతారా జైల్లో 8 ఏళ్ళు? శిక్ష తప్పించుకున్నట్టేగా. చచ్చిపోతే ఇంకా అనుభవించక్కల. ఏది ఇక్కడ ప్రభుత్వం వేసిన శిక్షలు. కానీ ఈ సృష్టి నియమాల ప్రకారం విధించబడిన శిక్ష తప్పించుకుందామని ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా? కష్టాలు ఎక్కువైతే ఏం చేస్తారు? ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు? తప్పించుకుందామని. కానీ సాధ్యం కాదు. పైగా మళ్ళా శరీరం తీసుకోవాల్సి వస్తుంది. ఎలాంటి తప్పించుకుందామని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడో అలాంటి కష్టాలే వస్తాయి. అంటే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి, ఉంటారు కదా కొంతమంది. మళ్ళా కొత్త జీవితంలో కూడా అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వేటిని తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడో మళ్ళా అలాంటిదే. పైగా తప్పించుకున్నందుకు
పెనాల్టీ పడుతుంది. వాటితో పాటు అదనపు కష్టాలు భరించాల్సి వస్తుంది. అప్పుడు ఆడి పరిస్థితి ఏంటి? పెనం మీద అట్టు పొయ్యిలో పడినట్టు అయింది. ఏముంది, ట్యాబ్లెట్ మింగేయడమే కదా అనుకుంటారు, లేకపోతే ఓ తాడు కట్టుకుని అలాడేసుకోవడమే కదా అనుకుంటారు, లేదు పెద్ద వంతెన మించి దూకేయచ్చు కదా అనుకుంటారు, లేకపోతే రైలు కింద పడుకోవచ్చు అనుకుంటారు. అది తేలికే. కానీ గోడ కొట్టిన బంతిలో మళ్ళా తిరిగి వస్తాడు. అలాంటి లైఫే ఉంటుంది. అందుకే పత్రి గారు ఏమంటారంటే, ఎటువంటి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోకూడదు అంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికగా అనుభవించండి. అందుకే శాస్త్రాల్లో కూడా ఏమని చెప్పబడిందంటే, ఆత్మహత్య మహాపాపం అంటారు. పాపం చేయడం వల్ల వచ్చిన కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే పెనాల్టీతో మళ్ళా అనుభవించాల్సి వచ్చింది. ఈ పాపం మహాపాపం అయిపోయింది. అంచేత ఇలాంటి కష్టాలు రాకూడదు అంటే సృష్టి నియమాల మీద అవగాహన ఉండాలి. ముఖ్యంగా కర్మ సిద్ధాంతం మీద అవగాహన ఉండాలి. నా ఇష్టం అంటే దొబ్బదు. ఖచ్చితంగా అవగాహన ఉండాలి. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి?
ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి ఫలితాలు అనుభవించాలి. ఇదే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే, ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్నే అనుభవిస్తారు. గౌతమ్ బుద్ధుడు ఏమన్నాడంటే, పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుంది అని గౌతమ్ బుద్ధుడు అన్నారు. జీసస్ క్రైస్ట్ ఏమన్నారంటే, ఏది విత్తుతావో ఆ పంటే కోసుకుంటావు అని చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి కర్మలు చేస్తావో అలాంటి ఫలితాలే అనుభవిస్తావు. మహమ్మద్ ప్రవక్త ఆయన ఏమన్నారంటే, రేపటి కోసం రేపటి కోసం అంటే భవిష్యత్తు కోసం పంట పండించే పొలమే ఈ లోకం అన్నారు ఆయన. రేపటి కోసం అంటే భవిష్యత్తు కోసం పంట పండించే పొలమే ఈ లోకం అన్నారు ఆయన. మీరు ఇవాళ పంట వేస్తారు, దేనికోసం వేస్తారు? రేపటి కోసమేగా, భవిష్యత్తు కోసమేగా ఇవాళ మనం వేసే పంట. అది చెప్పాడు ఆయన. పంట ఎందులో వేస్తారు? పొలంలో వేస్తారు. అలాగే మనం చేసే కర్మలు దేనికోసం? భవిష్యత్తు కోసం. ఇప్పుడు విత్తనం వేస్తే తర్వాత
పంటకు వస్తుంది. ఇప్పుడు కర్మ చేస్తే ఏమవుతుంది? తర్వాత ఫలితం వస్తుంది. ఇవన్నీ అవగాహన చేసుకోవాలండి, గొప్పవాళ్ళు చెప్పినవన్నీను. చాలామంది కష్టం వస్తే ఎడుతూ కూర్చుంటారు. ఏడవడం ఎందుకని చెప్పండి? ఏదో తెలుసో తెలియకో ఇదివరకు చేసుకున్నావు, దాని ఫలితం ఎప్పుడు అనుభవిస్తున్నావు. దానికి ఏడ్చేదేంటి? అనుభవిస్తే అలాగపోద్ది. ఇప్పుడు చేసేది సరిగ్గా ఉందా లేదా చూసుకోండి. అది ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు సేవలు చేయండి, మంచి పనులు చేయండి, ఎవరిని బాధించకండి, వీలైనంత ఉపకారం చేయండి. మీ భవిష్యత్తు మారిపోతుందా మారదా? ఖచ్చితంగా మారుతుంది. చెప్పాడు కదా మహమ్మద్ ప్రవక్త, ఇవాళ ఇది ఎందుకు వేస్తావు పంట? రేపటి కోసం. ఇవాళ చేసే కర్మలు దేనికోసం? రేపటి కోసం, భవిష్యత్తు కోసం. పత్రి గారు ఓ సందర్భంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, మీ జాతకం నేను చెప్పగలను అన్నారు ఆయన. అవునండి, ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన జాతకాలు చెప్పగలడు అనుకున్నాను. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను తేలిగ్గా చెప్తా అన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో చెప్పు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్తా అన్నాడు. ఇప్పుడు రోజు కోళ్ళు మేకలు బాగా తింటున్నాడు, ఆడి భవిష్యత్తు ఎలా ఉంటుంది? హాస్పిటలే. ఇంట్లో ఉండడు, ఎక్కడ ఉంటాడు? అది మీరు హాస్పిటల్లో ఉండాలనుకున్నారనుకోండి, ఏం చేయాలి? బాగా కోళ్ళని బాగా తినాలి. నువ్వు ఇప్పుడు దానాలు చేస్తున్నావు, మంచి పనులు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు అంటే నీ భవిష్యత్తు ఎలా ఉంది? మంచి వైభవంగా భోగవంతంగా ఉంటుంది. ఏమంటే జాతకాలు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాలా మీ భవిష్యత్తు చూసుకోవాలంటే? మీ బుర్ర కొంచెం పని చేస్తే తేలిగ్గా తెలుస్తుంది మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంతమందికి మేలు చేస్తూ ఉంటే భవిష్యత్తు ఎంత వైభవంగా ఉంటుందండి. అంతేగాని ఆడిని దోచుకుని ఈయన్ని దోచుకుని ఆ కోడిని ఏడిపించి ఈ మేకను ఏడిపించి ఏదో ఆ కోడిని పెంచుతారు చూడండి, కొంచెం ఆ మేకని ఆ గొర్రెని ఎంతో ప్రేమ ఉన్నట్టు పెంచుతారు. పైకి ప్రేమ, లోపల అది ఎంత బలిస్తే అంత బాగా తినచ్చు, మంచి టేస్టీగా ఉంటుంది. అంటే మేపడం దేనికి? అది బలుతుందనా, ఈడు తిందామనా? అది బలేంటి ప్రేమలేండి. పాపం దానికి ఏం తెలీదు. మా యజమాని ఎంత మంచోడు అనుకుంటుంది. ఇంటికి చుట్టం రాగానే వాడి నిజస్వరూపం బయటపడిపోద్ది దానికి. చెప్పండి, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఆ ఇంట్లో ఎవరు కంగారు పడతారు?
దొడ్లో కోడి, దానికి అర్థమవుతుంది ఇంకా నా పని అయిపోయిందని, దాక్కుంటుంది. వదిలేస్తారా? వదలరు. ఈ పక్క నుంచి మొగుడు, ఈ పక్క నుంచి పెళ్ళం. ఆడోళ్ళు తెగ పొగుడుతారు అందరూ, ప్రేమమూర్తులు ఇవన్నీ ఎన్నో చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళంతా చాలా సాత్వికంగా ఉంటారు, సహనం ఉంటుంది, ఎన్నో క్వాలిటీ చెప్తారు ఆడవాళ్ళలో. కానీ ఇంటికి చుట్టం రాగానే ఈవిడ స్వరూపం మారిపోద్ది. ఎలా అయిపోద్ది? ఈవిడ రాక్షసి కింద తయారైపోతుంది. ఆ కోడికి ఈవిడ ఎలా కనబడుతుంది చెప్పండి? రాక్షసి. రాక్షసులు ఏం చేస్తారు? రక్త మాంసాలంటే ఇష్టపడతారు, ఎదటి వాళ్ళని హింసించి ఆనందిస్తారు. అంచేత చాలామంది రాక్షసుడు అంటే మగోళ్ళు అనుకుంటారు. లోకంలో ఆడ రాక్షసులు ఉన్నారు, లేరా అండి? పాపం రాక్షసులు అంటే మగోళ్ళు అనుకుంటున్నారు దోబుదామని. ఈ రాక్షసులు ఇద్దరు ఏం చేస్తారంటే పిల్లలకు కూడా నేర్పుతారు. వాళ్ళు ఎలా తయారవుతారు? పిల్ల రాక్షసులు. మొత్తం 3 రకాల రాక్షసులు ఉంటారు ప్రతి ఇంట్లో. మాంసం తినే ఇంట్లో మగ రాక్షసులు, ఆడ రాక్షసులు, పిల్ల రాక్షసులు. రాక్షస ఫ్యామిలీ. వీళ్ళకి తెలీదు సృష్టి నియమాలు, సృష్టి సిద్ధాంతం, ఈ కర్మ సిద్ధాంతం అవగాహన లేదు. ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితం, హింస చేస్తే హింస. గుర్తెట్టుకోండి, జాతకాలంటూ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా భవిష్యత్తు అలా ఉంది, నా భవిష్యత్తు అలా ఉంది అడుగుతూ ఉంటారు చాలామంది. ఏమక్కల కాంత మీ బుర్ర ఉపయోగిస్తే బుద్ధి, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనమంతా శాఖారులు అయ్యాం, ఇంచక్క ధ్యానం చేస్తున్నాం, కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మన భవిష్యత్తు బాగోదండి? మనం ఎవ్వరికీ హాని చేయట్లా, మన వల్ల ఎవరూ నష్టపోవట్లా.
ఎవరూ బాధపడట్లా. చెప్పండి, భవిష్యత్తులో కష్టాలు వస్తాయో మనకి? రావు. అంటే ఇప్పుడు మీ జీవితం ఎవరి చేతిలో ఉంది? మీ జీవితాన్ని తయారు చేసుకునేది మీరేనండి. ఆర్థిక ఇబ్బందులు రాకూడదు అంటే ధర్మంగా జీవించడం నేర్చుకోండి. అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా సంపాదించకండి. భవిష్యత్తులో మీరు ఆరోగ్యంగా జీవించాలంటే ఏ ప్రాణిని, ఏ జీవిని ఏ క్రిమి కీటకాల్ని హింసించకండి. క్రిమి కీటకాలంటే దోమలు, చీమలు, బొజ్జింకలు, మరి నన్ను కుట్టేస్తున్నాయండి. బ్యాట్లు ఉంటాయి అందరి దగ్గర. పూర్వం రక్షణ కోసం కత్తులు ఎట్టుకునేవారంట. ఇప్పుడు దోమల నుంచి రక్షణ కోసం బ్యాట్లు ఎట్టుకుంటున్నారు. ఏది చేస్తే అదే అనుభవిస్తామండి. మరి అలాగండి అంటారు. ఒకటే లెక్క, మీరు ఎవరి జోలికి వెళ్ళకపోతే ఏది మీ జోలికి రాదు. ఈ సృష్టి ధర్మం అదే. ఆ ఋషులు మహర్షులు పులులతో తిరుగుతారు వాళ్ళు.
సంసారంలో తగులు గొడవలు ఉండకూడదంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వదిలేయండి. ఇతరుల సంసారాల్లో గొడవలు మనం సృష్టిస్తే మన సంసారంలో మనం గొడవలు పడవలసి వస్తుంది. ఇరుగు పొరుగు వారి జోలికి మనం వెళ్ళకపోతే మన జోలికి ఎవరు రారు. ఇదే పద్దెలంతా చెప్తున్నారు. వశిష్ఠ మహర్షి ఏం చెప్పారంటే, ఎవడు ఎలా చేసుకుంటాడో వాడు దాని ఫలాన్ని అలానే అనుభవిస్తాడు. అందుచేత చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం కానీ ప్రారబ్ధం కానీ ఏదీ లేదు. వేరుగా దైవం కానీ ప్రారబ్ధం కానీ ఏదీ లేదు. గుర్తెట్టుకోండి. ఏంటో దేవుడు కష్టాలు పెట్టేస్తున్నాడు. ఏమండి, దేవుడు కష్టాలు పెడతాడా? నువ్వు చేసుకున్న కర్మే నీకు కష్టాలు తెచ్చింది. దేవుడు ఎందుకు చేస్తాడు? ఆయనకి అందరూ ఒకటే, అందరూ సమానమే. నువ్వు పూజ చేయి, పూజ చేయకపో, అట్టుబళ్ళు ఇయ్యి, అట్టుబళ్ళు ఇవ్వకపో, నువ్వు 2 అట్టుబళ్ళు ఇయ్యి లేకపోతే గెలయ్యి, ఆయనకు అనవసరం. వాడితో ఆయన సంబంధం లేదు. ఒక రూల్ పెట్టేశాడు ఆయన. ఏంటా రూలు? ఎవడెలా చేసుకుంటే అలాంటి ఫలితం పొందే ఏర్పాటు. దేవుడి మీద కాదు దృష్టి. దేని మీద పెట్టాలి? చేసే కర్మ మీద పెట్టాలి. విచిత్రం ఏంటంటే దృష్టి దేవుడి మీద కాదు, చేసే కర్మ మీద పెట్టాలి. విచిత్రం ఏంటంటే కర్మ మీద పెట్టరు. ఎవరి మీద పెడతారు? దేవుడి మీదే పెడతారు. దేవుడు ఏం చేస్తాడు? రూలే.
నీ కర్మే నీకు దైవం, నీ కర్మే నీకు ప్రారబ్ధం. అది వశిష్ఠుల వారు చెప్పారు. నువ్వు జాతకాలు చూపించుకో, శకునాలు చూడు, ఇంటిపైన గుమ్మడికాయలు కట్టు, ఉంగరాలు పెట్టు, రుద్రాక్షలు వేసుకో, వాస్తు చూపించుకో, వేటిని బట్టి లేదు మీ జీవితం. దేని బట్టి ఉంది? మీరు చేసే అది. ఏంటో వాస్తు సరి చేస్తానంటారు, ఏం చేస్తారు? జీవితం బాగోలేదు, వ్యాపారం బాగోలేదు, సంసారంలో ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారు? ఇలా ఉంటే ఇంట్లో ఏదో తేడాగా ఉందేమో అని చెప్పి ఎవడో వెళ్తాడు వాస్తు చేసేదానికి. ఆవిడ వస్తాడు, చూస్తాడో చూడ్డా, చూసి ఏమంటాడు? అందుకనే నీ జీవితం ఎలా ఉంది, ఇదిగో ఈ పక్కంతా తేడాగా ఉంది, ఇది మొత్తం తీసే అంటాడు. వీడికి అప్పటికే లాసులు వచ్చి జీవితం బాగోపోతే ఇప్పుడు అవన్నీ తీసి మళ్ళీ ఏదో సరి చేయాలంటే ఎంత అవుతుంది అడికి? సర్లే జీవితం సరైపోద్ది, పోత పోయిందని చెప్పి అప్పు చేసి ఆ పక్కంతా ఊడదీసి సరి చేస్తాడు. కొన్నాళ్ళు పోయాక చూస్తే ఇంకా తేడా రావదు, మళ్ళా డౌట్ వస్తుంది వీడికి. ఏంటి సరి అవ్వలేదు, నేను చూపించినోడు సరైనడు కాదేమో, వీడికంటే సీనియర్ ఎవరికైనా చూపిస్తే పట్టుకుంటాడు. ఫీజు ఎక్కువ తీసుకునేవాడు ఎవడో చూసి, సీనియర్ అంటే ఏంటి? ఫీజు దొబ్బేవాళ్ళు. చూశాడు, పట్టుకుంటాడు, ఆడొస్తాడు. మంచి పని చేసావయ్యా, నన్ను తీసుకొచ్చావు, అసలు తేడా అంతా ఆ పక్క లేదు ఈ పక్క ఉందంటాడు. నువ్వు ఈ పక్క తీసావనుకో నీ దరిద్రం అంతా పోతుందంటాడు. అసలు ఎప్పటికే అప్పు చేశాడు. సరే పెద్దోడిని తీసుకొచ్చాం, ఫీజు కూడా ఎక్కువ ఇచ్చాం, ఇంక ఈ దెబ్బతో మన గొడవ వదిలిపోద్దని చెప్పి ఈ పక్క తీసేస్తాడు, మళ్ళీ అప్పు చేసి. ఇంకో 6 మాసాలు పోయేసరికి ఏం మారదో. ఈసారి ఏం చేస్తాడు? ఇంకో స్పెషలిస్టు ఆడేమంటాడంటే ఈసారి ఈ పక్క బాగాలేదంటాడు, దీన్ని తీసే అంటాడు. పక్కలన్నీ పోతాయి, వీడి జీవితంలో మార్పు మటుకు రాదు. ఇంకేత వాస్తులో ఏ దోషమో ఉన్న దోషం వల్ల వాసనా దోషాలే. ఇది పత్రి గారు చెప్పారు. వాస్తులో ఏ దోషము లేదు, ఉన్న దోషం వల్ల వాసనా దోషాలే. వాసన అంటే చేసుకున్న కోరుకున్న పాపాలు.
ఆ పాపాలన్నీ వాసనల రూపంలో ఇన్ని అంటుకుని వస్తాయి. అవి కనిపిస్తాయా అంటే మీరు చేసిన కర్మలు కనపడతాయండి? పాపాలు తెచ్చుకున్నవి కనపడవు. కానీ వచ్చినాయా లేదా? మీకు ఇంగు డబ్బా తెలుసా? ఇంగువ. ఆ ఇంగువ వాడేసి డబ్బా కడిగేశారు. కడిగేస్తే వాసన పోతుందా? పోదు. ఇంగువ అయిపోయింది, కానీ దాని వాసన ఆ డబ్బాని ఎలా అంటుపెట్టుకుంటుందో మనం తెచ్చుకున్న కర్మలు కూడా కనపడవు, కానీ మనల్ని అంటుపెట్టుకుని వస్తాయి. దాన్నే వాసనా దోషాలు అంటారు. అర్థమైందా? అర్థం కాలేదా? వాసనా దోషాలంటే మీరు తోమండి, అరగదీయండి, ఏం చేయండి, ఇంగు వాసన మటుకు పోదు. మిమ్మల్ని అంటుపెట్టుకు వచ్చిన వాసనలు, ఆ కర్మలు మీరేం చేసినా పోదు. వాస్తులు సరి చేసుకున్నా, జాతకాలు మార్చుకున్నా, పేర్లు మార్చినా, రుద్రాక్షలు వేసుకున్నా, ధనలక్ష్మి యంత్రాలు మెడలో తగిలించుకున్నా. ఏ యంత్రాలు? దేనికి వేసుకుంటారు? ఏం డబ్బులు రావట్లేదు ఎంత కష్టపడినా. ఆ టీవీ చూస్తుంటే అందులో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అందులో ఆడు చెప్తాడు, ఏముందండి, మీరు మా ధనలక్ష్మి యంత్రాన్ని ఇంటికి తీసుకొస్తే మీరు ఇంట్లోకి ఇలా ప్రవేశిస్తారు, వెంటనే పైనుంచి కాసుల వర్షం. అది కూడా చూపిస్తాడు. మొత్తం మీ జీవితం మారిపోతుంది అంటాడు. ఓస్, ఇన్ని కాసులు పడుతూ ఉంటే ఓ 1000-2000 ఎట్టి ఒక యంత్రం తెప్పించుకుంటే నష్టం ఏంటి? అంతే కదండి. అన్ని కాసులు కాకపోయినా ఒక్క కాసు పడినే చాలుగా. అని చెప్పి తెప్పిస్తారు. ఆడు మళ్ళీ ఇంకోటికి పెడతాడు, ఒకటి కొంటే ఇంకొకటి. దీంట్లో కూడా ఫ్రీ స్కీములు ఉన్నాయి. ఇది బుర్ర పనిచేయదు ఎంతసేపు ఇందులోంచి బయటపడడానికే. అందులో చూసి అలా కురిసేస్తుందేమో అనుకుంటాడు. పిచ్చోడు, ఆలోచన ఉండదు. ఏమండి, ఈడు ఒక ధనలక్ష్మి యంత్రం తెచ్చుకుంటేనే, మెళ్ళ వేసుకుంటేనే కాసులు అలా కురిసేస్తే, అవి అమ్ముతున్నాడు కదా, వాడి గొడవంలో ఎన్ని ఉంటాయి చెప్పండి? ఆ యంత్రాలు లాట్లు ఉంటాయి, ఉండవా? మరి అక్కడ ఎంత బంగారం ఉండాలి? ఆడి దగ్గర కురవదు. అది ఆ యంత్రం ఎక్కడున్నా కురవాలిగా. ఆ ఏదో అమ్ముకోవడం ఎందుకు? ఆడే తగిలించుకుని శుభ్రంగా రోజు బంగారం మూట కట్టుకోవచ్చుగా. ఈ ఆలోచనడికి అబ్బా, ఏం మేధావులండి వీళ్ళంతా. ఇప్పుడు చెప్పండి, బుద్ధి వికసింపజేసుకోవాలా అక్కర్లేదా? బుద్ధి వికసించాలంటే ఏం చేయాలి? ఆయనకి బాగా పనిచేస్తుంది బుద్ధి.
ఇలాంటి మాయలు మోసాల్లో పడరు. ఇప్పుడు చెప్పండి, కర్మ సిద్ధాంతం మీద అవగాహన ఉండాలా అక్కర్లేదా? అది ఇంకా చెప్తారు కొంతమంది, ఆ టీవీలోనేయే నేను చెప్తుంటా. శని ప్రవేశించాడు, అందుకే నీ జీవితం ఎలా అయిపోయింది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు. కాకంట అలా వెళ్తుందంట. శనికి ప్రతిరూపమే కాకి. ఆడు అలా వెళ్తూ ఉంటే సరిగ్గా అదే టైంలో వీడు ఉన్నాడు అక్కడ. ఆ కాకి దృష్టి ఎవడి మీద పడింది? ఈడి మీద పడింది. ఎప్పుడైతే కాకి దృష్టి ఈడి మీద పడిందో వీడికి శని పట్టుకుంది. ఇంకా అక్కడి నుంచే కష్టాలు వీడికి. అంచేత ఆడేం చెప్తాడు, శని రక్షా యంత్రం, దానికి కూడా మళ్ళీ స్కీములు ఫ్రీలు ఏ ఉంటాయి, అవి తెచ్చుకుని వేసుకోండి. వేసుకుంటే కాకి వచ్చినా దాని దృష్టి పడినా మళ్ళా తిరిగి దాని మీదకి వెళ్ళిపోతుంది, కానీ అది నీ లోపలికి చూపెడతాడు. ఇలా యారో వర్క ఇలా వచ్చి ఇలా వెళ్ళినట్టు. ఎంత బాగా పనిచేస్తుందో అక్కడ పనిచేస్తుంది టీవీలో. అమ్మ రామా, నువ్వు కూడా అలాంటివి ఏమైనా తెప్పించావా? లేదా? సరే. రుద్రాక్షలు, నేపాలీ రుద్రాక్షలు, ఉంగరాలు, గుర్తెట్టుకోండి, జీవితంలో ఏ తేడా జరిగినా అది మీరు గతంలో చేసిన కర్మ ఫలితమే తప్ప ఇంకొకటి కాదు. అందుకే నేను కర్మ సిద్ధాంతం మీద అవగాహన కలిగి ఉండాలని చెప్తున్నా. శ్రీ రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే, మనం ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితం అనుభవించి తీరాలి అని అంటూ, కారం తింటే నోరు మండుతుంది, తీపి తింటే నోరు మధురంగా ఉంటుంది కదా అన్నారు. ఏమన్నా పొద్దున్న మీరు ఉగ్గాని మిరపకాయ బజ్జీ తిన్నారా? ఇవాళ ఏంటో ఎన్నిసార్లుగా చేసినా అయిపోయిందంటే ఏటో. బజ్జీలు లేవు, ఉగ్గాని లేదు. బజ్జీలు బాగున్నాయా?
తీయగా ఉన్నాయా? అదేంటి? బజ్జీలు తీయగలే ఎందుకు లేవు? కొంచెం నోరేమన్నా మండిందంటారా? మండింది. అదే చెప్తున్నాడు రామకృష్ణ పరమహంస. కారం తింటే నోరు మండుతుంది, తీయ తింటే రసగుల్లా తింటే ఏమంటే మిరపకాయ బజ్జీ రసగుల్లాలో ఉంటుందా? ఉంటే ఎంత బాగుండు. పాపం చేస్తే భోగం వస్తుందా? హింస చేస్తే ఆనందం కలుగుతుందా? మరి చూడండి, పెద్దలంతా ఎంతంత గొప్ప మాటలు చెప్పారు మనకి. గుర్తుపెట్టుకోండి, చేసే కర్మల మీద దృష్టి పెట్టండి. మళ్ళా మీరు అడగచ్చు, నేను పాపాలు చేయకూడదు, చెడు కర్మలు చేయకూడదు అంటే ఏం చేయాలి? మీ చేత పనులు చేయించేది ఎవరు చెప్పండి? మీ చేత రోజు ఎన్నో పనులు చేస్తున్నారు కదా, ఎవరు చేయిస్తున్నారు? నిదాసది మనసు. ఎవరు చేస్తున్నారు? మనసు. మీరు పాపం చేశారంటే దానికి కారణం ఎవరు? మనసు. ఎందుకు చేయించింది పాపం? మనసు చెడుగా ఉంది. చెడు మనసు ఏం చేస్తుంది? చెడు పనులు చేస్తుంది. మీరు కష్టాలు పడవలసి వస్తుంది. అంచేత మనం కష్టాలు పడకూడదు అంటే పాపాలు చేయకూడదు. పాపాలు చెయ్యకూడదు అంటే చేయించే మనసు చెడుగా ఉండకూడదు. మరి మనసులో చెడు పోవాలంటే గైడింగ్ మెడిటేషన్లు, గాడిదగుడ్డు మెడిటేషన్లు పనిచేయవు. పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానాన్ని తీవ్రంగా చేయాలి. అంటే ఏం చేయాలి? తీవ్రంగా చేయాలంటే ఏం చేయాలి? బొర పని చేయట్లేదేంటి? గంటల గంటలు ఎక్కడ ఉండి చేస్తా, ఇంటికాడ ఉండి చేస్తా పెట్టే. ఎక్కడ రావాలి? ఏంటో ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వస్తుంది? పత్రి గారు ఎందులోంచి ఎత్తుకున్నా, ఏ టాపిక్ ఎత్తుకున్నా చివరికి ఎక్కడికి వస్తారంటే శ్వాస మీదకి వస్తారు. ఏంటో నేను ఎందులోంచి ఎత్తుకున్నా, ఎక్కడికి వచ్చినా, ఏమి ఎత్తుకున్నా చివరికి ఎక్కడికి వస్తున్నా ఆయనేమో శ్వాసే పరిష్కారం అంటారు, నేను
అందుకే బాబు భీమవరం అంటుంటా, నువ్వు పెట్టనన్నా పెట్టిస్తావు అక్కడ. నువ్వు శ్వాస మీద మానేసి కళ్ళు తెరిచావనుకో దొబ్బదా. చెప్పండి ఇప్పుడు. కర్మ కర్మ సిద్ధాంతం మీద అవగాహన ఉండాలక్కలేదా? అది గురునానక్ ఏమన్నాడంటే, ఎంత చేశానో అంతే అనుభవించా. మరొకరిని ఏమో అనుకుని ప్రయోజనం లేదు. ఎంత చేశానో అంతే అనుభవించా. మరొకరిని ఏమో అనుకుని ప్రయోజనం లేదు. చాలామంది ఏం చేస్తారంటే, తన జీవితం ఇలా ఉండడానికి ఆ పక్కోడే కారణం, వీడే కారణం, వాడే కారణం అనుకుంటారు. తన జీవితం ఇలా ఉండడానికి ఎవరు కారణం? ఆ పక్కోడు, ఈ పక్కోడు. మొగుడు ఏమనుకుంటాడంటే, ఈ పెళ్ళాన్ని చేసుకున్నా నా బతికిలు అయిపోయింది అనుకుంటాడు. ఆ పక్కోడు పెళ్ళం చేసుకుని ఉంటే ఎంత బాగుండు అనుకుంటాడు. అలాగే పెళ్ళాలు కూడా అనుకుంటారు, ఈయన్ని చేసుకున్నాను కానీ ఆని చేసుకుని ఉంటే కారులో తిప్పుతున్నాడు, ఈడు ఏకంగా సైకిల్ మీద కూడా ఎక్కించుకోడు. ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. తిడతారు కూడా వాళ్ళని. నిన్ను చేసుకున్నాను, సంపాదించవు, మాకేమీ సుఖపెట్టు, తిట్టుకుంటారు. మొగుళ్ళు తిట్టుకుంటారు, పిల్లలు తిట్టుకుంటారు. పైకేం తిట్టుకోరులేండి. పైకి తిట్టుకుంటే ఉన్నవాడు ఆడిపోతాడు, లేకపోతే ఉన్నది ఆవిడే పోద్ది. గుర్తెట్టుకోండి, నువ్వు చేసుకున్న కర్మలు అనుభవించాలి అంటే అలాంటి మొగుడు కావాలి. కాబట్టి ఆడే దొరికాడు నీకు. నువ్వు చేసుకున్న కర్మలను బట్టి అలాంటి బెల్లం దొరకాలి కాబట్టి నీకు అదే దొరికింది. అంతేగాని నాకు ఐశ్వర్యరాయ్ దొరకలేదు, మహేష్ బాబు దొరకలేదంటే దొబ్బుదామనే. ఇది ఎవరు చెప్పారు? గురునానక్ చెప్పాడు. నేనుగా చెప్తా. ఎవడు అలాంటిది చేసుకుంటే అలాంటిదే వస్తుంది. ఇంకొకరిని ఏదో అనుకుని ఏ ప్రయోజనం లేదు. అందుకే అంటారు, నచ్చిన భార్య రాకపోయినా వచ్చిన భార్యను నచ్చేటట్టు చేసుకోవాలంటారు. ఆ పక్కన బ్రాకెట్లో మొగుడని కూడా పెట్టుకోండి.
నచ్చిన భార్య, ఆ పక్కన బ్రాకెట్లో నచ్చిన మొగుడు రాకపోయినా వచ్చిన మొగుడు నచ్చేటట్టు చేసుకోవాలి. అంతేలే, నేను చేసిన దానికి వీడికంటే ఎవడొస్తాడు? వద్దు అంటే ఆడిపోతాడు. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, చాలామంది చెప్పినవి. సరే, మరి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన గురువు గారు పత్రి గారికి ఒకసారి ఇంకోసారి కొడదాం గట్టిగా. థ్యాంక్ యూ. ఈ గాడి నుంచి మొగుడు నచ్చలేదు, పిల్లని నచ్చలేదు,